F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ఆమా మీ ఇద్దరు అన్యోన్యత చూడలేకపోతున్నాను నేను. మీ అన్యోన్యతకి నేను ఒక పరీక్ష పెడదాం అనుకుంటున్నాను. ఏంటి? స్పిన్ ద బాటిల్. ఓకే, ఏదొస్తే అది నీ అభిమాని తినాలి, టాస్క్ పెర్ఫార్మెన్స్ చేయాలి. నాకైతే లేదుగా ఈ రోజుకి. నీకు కూడా ఉంది. నాకు కూడా ఉందా? నేనేమి తినక్కర్లేదు, నన్ను తింటే చాలు. ఇది కూడా టాస్కే నాకు. అంతే. అసలే చూడు, నీ కోసం పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్డు, మొజిటోస్ అన్ని పెట్టాను. వావ్, సూపర్. సరే మరి ఆడదామా? ఆడదాం. రెడీ. ఇది ఫస్ట్ నీ అభిమానికి. ఒక్క ముక్క మాట్లాడకుండా తీసుకెళ్ళి ఇలా ఇచ్చేసింది. యూ సిల్లీ. నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా. నీది నాది, నాది నీది. సో యూ టేస్ట్ ఇట్ రే ఫస్ట్. సరే, నాకు పచ్చిమిర్చి వస్తుంది. నీది నాది, నాది నీది అంట. ఇంకా భయం. దాన్నే ప్రేమెంగిలి అంటారు. అది కూడా తెలియదు మీకు. నెక్స్ట్ టైం పచ్చిమిర్చి వస్తుంది కదా, తింటాడులే. ఓకే. శాంతంగా ఉంది నా ప్రేమ అంతే, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. తాగించాలి. ఇక్కడ పెట్టు. ఇది నీకే ఆర్డర్. అభిమాని తర్వాత నువ్వు. ఇది కోడిగుడ్డు. గుడ్డు. ఆ. మన ప్రేమ వెరీ గుడ్డు. నీది నాది, నాది నీది అన్నావు కదా, తినే ఇప్పుడు. ఇప్పుడు ఈ గుడ్డు నేను తినాలా? అవును. ఓ పని చేద్దాం. మనకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళ ఎదుగుదలకు ప్రోటీన్ కోసం ఈ గుడ్డును దాచిపెడితే ఎలా ఉంటది అంటారు? అప్పటికి గుడ్డ ఎక్స్పైర్ అయిపోతుంది అనుకుంటా. పర్లేదు, వాళ్ళు ఎక్స్పైర్ అవ్వరు కదా. అయ్యో, తట్టుకోలేకపోతున్నానే. సరే మరి ఇంతకీ గుడ్డు తినండి ఫస్ట్. పచ్చిదాయి అంటారు ఇది. గుడ్డు తింటావా లేకపోతే టాస్క్ చేస్తావా? ఓ, ఈ ఆప్షన్లు ఉన్నాయి మనకు. ఆ. చెప్పాలి కదా రాకి, చెప్పేసే టాస్క్. సరే, ఇప్పుడు అది తినవు కాబట్టి ఇప్పుడు డేర్ ఏంటంటే సినిమా ఆర్టిస్ట్ లా మిమిక్రీ చేయాలి. చేద్దాం. ప్రకాష్ రాజ్. ఎరా హేమ ముగ్గైతే అందులో గొబ్బెమ్మన్రా నేను. ఇదిగో నువ్వు కావాలంటే ఈ మొజిటో తీసుకెళ్ళి మళ్ళీ సంపాదించుకుంటా. అదిగో ఆ పచ్చిమిరపకాయలు తినేసి మళ్ళీ కొనుక్కుంటా, అంతేకాని హేమను సాయి కుమార్. నువ్వు గాని హేమను తీసుకెళ్లి ఏదైనా చెయ్యాలనుకో, నా పర్మిషన్ తీసుకొచ్చి నువ్వెందుకు తీసుకుంటావు దాన్ని? ఏమైనా అదే కదా. అసలు నన్ను ఎవరైనా ఎందుకు చేస్తారు? అదే నిజంగా నిన్ను ఎవడైనా ఏమైనా చేసే ధైర్యం చేయగలరా? ఖమోష్. హేమ నేను మంచి జోడి. రామ్ గోపాల్ రావు. ఇదిగో ఈ అమ్మాయిని ఏమన్నా చెయ్యాలంటే అది నా తర్వాతే. నైస్, సూపర్. ఇప్పుడు గుడ్డు తినక్కర్లేదా? తినక్కర్లే. థ్యాంక్ యూ. నువ్వు గుడ్డు తినక్కర్లే. ఇప్పుడు నవ్ ఇట్స్ టైమ్ టు ఇట్స్ మై టర్న్. కృష్ణ, గుడ్డు తినేసే. ఇప్పుడు టాస్క్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే గనక మమ్మల్ని ఇద్దరిని అని చెప్పి నువ్వే సలహా ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. మా ప్రేమ గురించి నువ్వే దగ్గరుండి పొగడాలి. సలహా తర్వాత కానీ డబ్బులు ఎక్కువ తీసుకుని 50-50 షేర్ చేస్తాను. నువ్వు హేమావా రా, నువ్వు హేమావా రా. పెట్రోల్ లేవంట, గ్యాసులు దొరకట్లేదంట. అసలు నా మీద ప్రేమ ఉందా నీకు? నువ్వు పెట్రోల్ గురించి ఆలోచిస్తావు, గ్యాస్ గురించి ఆలోచిస్తావు, కానీ నువ్వు పక్కన లేకపోతే లాస్ గురించి మాత్రం ఆలోచించవా? కాదు, నీకు వంట చేయాలంటే గ్యాస్ కావాలి, మనం తిరగాలంటే పెట్రోల్ కావాలి కదా. ఇంకొకసారి చెప్పు సేమ్ డైలాగ్. మనం వంట చేసుకోవాలంటే గ్యాస్ కావాలి, తిరగాలంటే పెట్రోల్ కావాలి కదా. నువ్వు అట్లా పట్టుకుని ఊపుతుంటే ఎన్నిసార్లు అని చెప్పమని చెప్తా. సరే టాస్క్ ఇవ్వండి. అదే చెప్తున్నా కదా, మా ఇద్దరి ప్రేమ గురించి జెన్యూన్ గా చెప్పాలన్నమాట. నాది నిజమైన ప్రేమ. ఐడియా అరే నేను నిజంగా చెప్తున్నాను. నేను ఎన్నో జన్మల బంధాలు చూశాను, విడదీరని అనుబంధాలు చూశాను, రక్త సంబంధాలు చూశాను, సంబంధాలు చూశాను. ఇవేంటివి? ఉండు, నువ్వు కాదు. వినవా? భయ్యా, నీకు ఒకటి అర్థం కావట్లేదు. ఆల్రెడీ 30 దాటాయి. అంటే నాకు దొరకవంటావా? నీకు ఎప్పుడు దొరకలే కానీ చూడు. ఏ చెట్టు లేని చోటే ఆవుదం చెట్టే మహావృక్షం అనుకున్న రోజుల్లో నుంచే ఇతను పుట్టుకొచ్చాడు. ఎందుకంటే ఇంత అడవిలో చెట్టు నుంచి పుట్టుకొచ్చాడా? ఎస్. ఎందుకంటే తన ప్రేమ ఎంత నిజాయితీదో నిస్వార్థమైందో తెలుసా నీకు? నిస్వార్థం అని చెప్పి ఇట్లా అంటావే నువ్వు? నాకు అర్థం. అంటే నీది అంత గట్టిగా ఉందని నీ ప్రేమ. చెప్పాలి కదా రాకి. నీ కోసం రాత్రనక పగలనక రిక్షాలు దొక్కుతూ, ఆటోలు తోలుతూ, డీజిల్ కోసం, పెట్రోల్ కోసం. నీ కోసం లారీ డ్రైవర్ అయినా అయితే చెప్పు. చివరికి బుడగలు కూడా అమ్ముకుంటాడు. ఏంటి రేటు చెప్పు. నీ కోసం అగ్గిపేట దగ్గర నుంచి రైలు పెట్టెల దాకా ఏ పని చేయడానికైనా సిద్ధమే హేమ. ఏ పని రాక పనులు చేస్తున్నానని చెప్పొచ్చు కదా. నో, నీ కోసం పరిమళ పనులు ఏం చేస్తాను నేను. సరే, మీరు ఆ పని ఏ పని చేస్తారన్నది మీరు బాగా ఫిక్స్ అయ్యి ఒక
లో ఒక మంచి పోస్ట్ని సంపాదించి దినదినాభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి మీరు లేకపోండి అని చెప్పి సగర్వంగా చిన్న డౌట్, ఈ 2 ఏళ్ళలో ఒక ఏళ్ళు పట్టుకోవా? సరే. మనకు మగపిల్లాడే పుడతాడు. ఓన్లే మగపిల్లాడే పుడతాడట. పెళ్ళే వీళ్ళు లేదు, పిల్లలు. కాదు, నువ్వు ఆలోచించుకోవాలి. అప్పుడు ఇప్పుడు మగపిల్లాడు పుడతాడా ఆడపిల్లాడు పుడతాడా, లేకపోతే ఒకవేళ లాక్డౌన్ పడితే ఈ 2 కాకుండా ఇంకేమైనా జరుగుతుందని చెప్పి లాక్డౌన్ పెడితే ఆలోచిస్తుంటారు. మగపిల్లాడు ఆడపిల్లాడు కాదు, ఎంతమంది పడితే అంతమంది పుడతారు. అబ్బో, ఇందులో నా పర్మిషన్స్ ఏం లేవా? భయ్య నిరంతర యుద్ధం ప్రకటించేటట్టు ఉన్నాడు. ఈ రోజుకి ఈ షో మీరు చూసారు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ లో మంచి రెస్టారెంట్ తో మళ్ళీ కలుసుకుందాం. అట్లా టేక్ కేర్. దిస్ సైనింగ్ ఆఫ్ నితిన్ కృష్ణ విత్ మీ. బై బై బై. బై. బయట మార్కెట్ లోని మంచి డిమాండ్ ఉన్న ఒక కుర్రాడు ఉన్నాడు. మంచి డిమాండ్ ఉన్న ఒక కుర్రోడు. నా దాని ఆపిలా అక్కడ పెట్టు యాజ్ డీస్. నువ్వు ఇప్పుడు పెళ్లి చూపులు అన్నప్పుడు పెళ్లి కూతుర్లా బిహేవ్ చేయి. పెళ్లి చూపుల్లో అబ్బాయిని చూడాలి కానీ ఫుడ్ని చూడకూడదు. అనగనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో 5 మంది ఉన్నారంట. వాళ్ళకి అందరికి డూప్లెక్స్ హౌస్లు ఉన్నాయి. క్లీన్ చేసుకోవడానికి వాళ్ళకి సర్వర్లే లేరు ఇంటిని. అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నేను. క్లీనింగ్ చేయడానికి పెళ్లి చేసుకునేది. ఈసారైనా పచ్చిమిర్చి రాకుండా ఉంటే సంతోషం. ఈ దేవుడికి తినింది కదా షీస్ మిర్చి. సో ఈ రోజు నుంచి హేమ పేరు హేమ కాదు, మిర్చి. అర్జెంట్ గా ఈ హెడ్ ప్లేస్ లో ఒక మిర్చి అయ్యారా. రిషి కోసం. గుడ్డు తినేస్తారా మీరు? అరే బాయిల్డ్ ఎగ్ రా. సూపర్ తింటా నేనైతే. పాపమ్మ ఎటు వచ్చిన నీకే